మొన్న ఒక చిన్న పోస్ట్ ఒకటి నేను చూశాను యూట్యూబ్లో. ఒక అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు చిన్న పిల్లవాడు ఆ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని చేతులతో లోడుతూ ఉన్నాడు. మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు. పాపం అనిపించింది కదా. చిన్న పిల్లవాడు తన తల్లి ఎడల ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. ఇంకొక స్థలాల్లో నేను గమనించాను, అమ్మ బ్రతికుండగానే చనిపోయిందని సమాధి చేశారు. తర్వాత తెలుసుకున్నారు ఆ తల్లి చనిపోలేదని తెలుసుకున్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అమ్మ నాన్నలు ఎంతమందికి ఉన్నారో చేయి చూపిస్తారా? అమ్మ నాన్నలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఎవరో ఒక ఆయన అన్నాడు, అనాథకు కూడా అమ్మ నాన్నలు ఉన్నారు, కాకపోతే ఎక్కడున్నారో తెలియదు అనాథలకు. ఈ లోకంలో అమ్మ నాన్నలు లేని వాళ్ళు ఎవరు లేరు. కనుక బైబిల్లో ఆదాముకు ఒక్కనికే అమ్మ నాన్నలు లేరు. కానీ మనందరికి కూడాను షాలేం రాజుకు కూడా అమ్మ నాన్నలు లేరు. కాబట్టి ఆ ఇద్దరికి మినహాయించి అందరికీ కూడాను అమ్మ నాన్నలు ఉన్నారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఈరోజు నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, పిల్లలకు 10 ఆజ్ఞలు చెప్దామండి. మళ్ళీ చెప్దామా? పిల్లలకు 10 ఆజ్ఞలు. అవును, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ 10 ఆజ్ఞలు కాదండి, ఇంకొక 10 ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. అవి మనం నేర్చుకోవాలి. నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవుడు ఒక జడ్జిగా ఇవన్నీ రాసి ఉంచాడు బైబిల్లో. దేవా నీకు వందనాలని నేను దేవునికి వందనాలు చెల్లించాను. తల్లిదండ్రుల పట్ల మనం ఏమి చేయకూడదో అవి దేవుడు రాసి పెట్టాడు. ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయండి, ఆ విషయాలు ప్రభు నేర్పించాడు. ఎవరైనా చదవండి, నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఎవరైనా చదవండి. తన తండ్రినైనను తన తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ఇది మొదటి ఆజ్ఞ. పిల్లలకి ఇది మొదటి ఆజ్ఞ. నీ తల్లినైనా నీ తండ్రినైనా ఒకవేళ నీవు కొడితే నీవు మరణశిక్షకు పాత్రుడివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా పర్యాయములు మనకు తెలియదు. దేవుని పరిశుద్ధ వాక్యము ఇలా చెప్తుందని మనకు తెలియదు. కాబట్టి కొన్నిసార్లు అమ్మను కొట్టడం జరుగుతుంది, నాన్నను కొట్టడము జరుగుతుంది. నేను ఒక స్థలంలో ఇలా స్కూటర్ మీద వస్తున్నాను. ఒక యవనస్తుడు ఖమ్మం నుండి బైక్ మీద, నేను చాలా ఏళ్ళ కిందట ఒక యవనస్తుడు ఒక స్త్రీని కాలుతో తన్ని ముండ్ల కంపలో పడేస్తా ఉన్నాడు. నేను ఆ పక్క వాళ్ళని అడిగాను, ఎవరామె, ఈ యవనస్తుడు ఎందుకు ఆమెను కొడుతున్నాడంటే వాళ్ళ అమ్మయ్య ఇల్లు రాసి ఇవ్వలేదని వాళ్ళ తల్లిని కొడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో మీరు గమనించండి. బైబిల్ ఏం చెప్తుంది? తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిత్యముగా మరణశిక్ష నొందును. నిర్గమకాండము 21వ అధ్యాయం 15వ వచనంలో వాడికి ఉరికంబమే, ఇది శాశ్వతమని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి ఉరి పెడతారు? ఎవరినైనా మనం మర్డర్ చేసేస్తే, ఎవరినైనా ఒక 5-6 మందిని మనం హత్య చేస్తే వారికి మరణశిక్ష విధిస్తారు. మన దేశంలో మరణశిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ దేవుని చట్ట ప్రకారము, దేవుని లా ప్రకారము వాక్యములు మనం చూస్తున్నాం. కొట్టకూడదు. నంబర్ 1 చెప్దామండి. మొదటి విషయం ఏంటండి? ఎవరిని కొట్టకూడదు? అమ్మను నాన్నను తండ్రిని తల్లిని కొట్టకూడదని బైబిల్లో చూస్తున్నాం. రెండవ విషయాన్ని ఎవరైనా చదవండి. రెండవ మాట సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మొదటిది కొట్టకూడదు, రెండవది దూషింపకూడదు. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. దూషింపకూడదు. నేనైనా దూషించొద్దు, నీవైనా దూషించొద్దు. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. అంటే దీని అర్థం ఏంటి? అర్ధాంతరంగా సస్తావురా అని అంటున్నాడు దేవుడు. ఎవరైనా మనం దూషిస్తే, ఎవరైనా దూషించే వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రభు అంటున్నాడు, నీవు యవ్వన ప్రాయంలో చనిపోతావు అని అంటున్నాడు. నీ దీపం ఆరిపోతుంది అని అంటే నువ్వు చనిపోతావు అని దాని అర్థం. అమ్మను నాన్నను దూషించవద్దు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, సరిపోతుంది. ప్రభువా, అమ్మతో మీరు మాట్లాడండి, నాన్నతో మీరు మాట్లాడండి.
ఆయన కాఠిన్యాన్ని మీరు తీసివేయండి. నా ఎడల నా తండ్రి ప్రేమతో ఉండేలాగన మీరు చేయండి. నా తల్లి నాతో ప్రేమగా ఉండేలాగన చేయండి. నా అనుభవం ఏంటంటే, నేను రక్షింపబడక ముందు మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మాత్రమే మిగిలి ఉండేది. ఎప్పుడు డబ్బు 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 కావాలని అమ్మను బాగా విసిగిస్తూ ఉండేవాడిని. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుని మందిరంలో ఉండి నేను రక్షింపబడిన తర్వాత నేను అంతే అమ్మని ఎప్పుడు ఏడ్పించిన ఆ సంఘటన నా జీవితంలో లేవు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అమ్మని ఎలా గౌరవించాలి, నాన్నని ఎలా గౌరవించాలి. ఈ రోజుల్లో గమనించారా, చాలామంది ఒక కుక్కనైనా క్షేమంగా చాక్కుంటున్నారు, ఒక కుక్కకి మాంసం పెడుతున్నారు, ఒక కుక్కకు బిస్కెట్లు పెడుతున్నాడు. నా ఫ్రెండ్ ఒకడు కారులో నన్ను కాలిఫోర్నియాలో ఒక షాప్ తీసుకెళ్ళాడు. ఇన్ని బిస్కెట్లు కొన్నాడు, ఇంత పొట్టేదో కొన్నాడు, ఇంత ఆహారం ఏదో కొన్నాడు. నేను ఎందుకు ఇంత కొంటున్నావు? సుమారు $500-600 అయింది దానికి. మన ఇండియన్ లెక్కలో చూస్తే కొన్ని వేల రూపాయలు. ఎందుకనంటే నా కుక్క నిమిత్తము అని అంటున్నారు. కుక్కను ప్రేమించినట్లుగా కూడా అమ్మను నాన్నను ఆ బిడ్డ ప్రేమించడం లేదు. వాళ్ళ తల్లి ఎప్పుడు ఫోన్ చేసి ప్రలాపిస్తూ ఉండేది. ఆ 2 విషయాలు గమనించాం. ఒకటి మీరు చెప్పండి. ఒకటి కొట్టకూడదు, రెండవది దూషింపకూడదు, మూడవది చూద్దాం. నిర్గమకాండము 21వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదవండి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. అక్కడికి ఆపేద్దాం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. చాలా పర్యాయములు అమ్మ నాన్న వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే మనం శపిస్తాం, వీడి అన్నడు తెస్తాడో అని అంటాం. ఒకసారి ఒక అమ్మాయి అంటుంది వాళ్ళ నాన్న గురించి, వీడిని పిసికి బొందబెట్ట అని అంటుంది. నేను అన్నాను, ఎందుకమ్మంత కఠినమైన మాటలు నాన్న ఎడలో ఉపయోగిస్తాం? అమ్మ వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చాం. ఎన్ని పర్యాయములు అమ్మ నాన్న వాళ్ళు తినకుండా మనకు పెట్టారు. 2 గుడ్లు వాళ్ళు కూర చేస్తే అమ్మ తినకుండా 2 గుడ్లు ఎంతమంది పిల్లలకు పంచుతూ ఉండేదో మనకు తెలుసు. అమ్మ పొట్ట మార్చుకొని అమ్మ అన్నం తినకుండా నీకు నాకు పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, మనందరికీ తెలుసు. కూలి చేసి చెమటోర్చి తన పిల్లల్ని చాకాలని ఒక ఆమె ఈ మధ్య ఒక పెద్ద మూట, కాగితాల మూట వేసుకొని పోతా ఉంది. ముసలావిడే, సుమారు 70-80 సంవత్సరాలు ఉంటాయేమో. ఎందుకమ్మా ఈ ప్రాయంలో ఇంత పెద్ద మూట మోస్తున్నావంటే, నా పిల్లల్ని నేను చాక్కోవాలయ్యా, నా వయసు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ కాగితాలు అమ్మి నా పిల్లలకి నేను పెట్టాలి అని ఆమె చెబుతా ఉంది. ఎంత ఉన్నారు మీ పిల్లలు అంటే, యవనస్తులేనయ్యా, 22 సంవత్సరాలు ఉన్నాయి, 23 సంవత్సరాలు ఉన్నాయని ఆ తల్లి చెప్తా ఉంది. శపించకూడదు. ఒకటి ఏం నేర్చుకున్నామండి? కొట్టకూడదు, మీరు రాసుకోండి నోట్స్లో. రెండవది దూషింపకూడదు, మూడవది శపించకూడదు. 4వ విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనాన్ని ఇంకా ఎవరైనా చదవండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనాలట. ఆమెన్ అంటే తదాస్తు, జరుగునుగాక అని అర్థం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుని వందనాలు. మీ అందరికీ దేవుడు అమ్మా నాన్నలు ఇచ్చారు. కొంతమంది అమ్మా నాన్నలు పరలోకానికి వెళ్ళారు. మరి నీ స్పిరిచువల్ ఫాదర్ నీకుండొచ్చు, స్పిరిచువల్ మదర్ మీకుండొచ్చు, ఆధ్యాత్మికమైన అమ్మ నాన్నలు నీకుండొచ్చు, లేకపోతే నీవు తల్లిగా భావించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. నిర్లక్ష్యము చేయకూడదు, వారిని లక్ష్య పెట్టండి అని అంటున్నారు. వారు ఏదైనా ఒక బ్రెడ్ కావాలని అడిగినా, వాళ్ళు ఏదైనా టీ కావాలని అడిగినా నిర్లక్ష్యం చేయొద్దు అని అంటున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు, నాన్నను నిర్లక్ష్యం చేయొద్దు, అమ్మను నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు ఉంటూ ఉండేవాడు. మేము విదేశాలకు వెళ్ళిన తర్వాత 2006లో మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాం. నాకెందుకు ఆ బ్రాహ్మణ క్రైస్తవుని చూడాలని నేను ఒకసారి అలా వెళుతూ ఉంటే ఆయన ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటూ ఉండేవాడు. ఆ పిల్లవానికి వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమో చెప్పడానికి వీల్లేదు. కొబ్బరి నూనె తెచ్చి పాదాలకు అప్లై చేసేవాడు. తలనొప్పిగా ఉంటే ఇలా సర్దుతూ ఉండేవాడు. నాన్నకు తలకు నూనె పెడుతూ ఉండేవాడు. నాన్నకు టయానికి టాబ్లెట్స్ ఇస్తూ ఉండేవాడు.
ఆయనకు భార్య లేదు, ఒకే ఒక్క కుమారుడు. నేను వెళ్ళినప్పుడు ఆ కుమారుడు లేడు. నేను ఆ బ్రదర్ని అడిగాను, బాబు మీ దగ్గర ఉంటూ ఉండేవాడు కదా, ఏమయ్యాడు? మీకు కొబ్బరి నూనె పెట్టేవాడు, మీకు టాబ్లెట్ ఇచ్చేవాడు. అప్పుడు ఆయన అన్నాడు, వాడు దేవుని బొమ్మయ్య, ఆ దేవుని బొమ్మను దేవుడు తీసుకెళ్ళాడు, నేను ఒంటరిగానే ఉంటున్నానని ఆయన అన్నాడు. కుమారుడు ఎంత పరిచర్య జరిగిస్తూ ఉండేవాడో నేను కళ్ళారా చూశాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిర్లక్ష్యము చేయకూడదు. వాళ్ళు పడక మీద ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు జ్వరంతో ఉన్నప్పుడు నీ టాబ్లెట్లను వేసుకో, నా పని నేను చేసుకుంటానని నిర్లక్ష్యం చేయకూడదని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు 4 విషయాలు గమనించాం. 5వ విషయాన్ని చూద్దాం. 1, కొట్టకూడదు. 2వది, దూషింపకూడదు. 3వది, శపించకూడదు. 4వది, నిర్లక్ష్యము చేయకూడదు. ఇవి ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అయి ఉన్నాయి. ఇంకొక 5వ విషయాన్ని మనం చూద్దాం. సామెతలు 30వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఆశ్చర్యకరమైన విషయంగా ఉంది కదా. కాకి తెలుసు అంటే మనకి కదండి. మరి లోయ కాకులు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడైనా చూసామా? ఏ కాకన్న వచ్చి నా పేరు లోయ కాక అని అనదా? లేదు కదా. ఎక్కడున్నాయి ఈ లోయ కాకులు? మీరు ఇక్కడ మూసీ నది ఉంది కదా, ఆ మూసీ నది దగ్గరికి వెళ్ళండి, అక్కడ కాకులు ఉన్నాయి. ఆ లోయ కాకని ఎందుకున్నామంటే, లోయలో ఉన్నాయి కనుక వాటిని ఏ కాకులు అన్నామండి? లోయ కాకులు అని అన్నాం కదండి. లోయ కాకులు అంటే లోయలో ఉండే కాకులు. చెప్దామా? ఏ కాకులండి? లోయ కాకులు. ఏం చేస్తాయట లోయ కాకులు? చూడండి, తండ్రిని అపహసించి తల్లి మాట విన్నోలేని వాని కన్నులు లోయ కాకులు పీకును అని అంటున్నాడు. కన్నులు పీకుతాయట. ఏం కన్నులు ఎందుకు పీకుతాయి? అమ్మను చూసి నిర్లక్ష్యంగా ఉన్నాడు వాడు, నాన్నను చూసి నిర్లక్ష్యంగా ఉన్నాడు. పీకేది ఒక పక్షి, తినేది ఇంకొక పక్షి. ఇక్కడ చూడండి, మీరు చూడండి, కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అవును, కాకి ఎందుకు తినదు? ఏమండి, పీకింది అదే కదా, కన్నులు పీకింది కాకే కదా. ఎందుకు కాకి తిన్నదంటే, ఈ దౌర్భాగ్యుడి యొక్క కన్నులు నాకు అవసరము లేదు. పక్షిరాజు పిల్లల్ని పిలిచి, మీరు తినండి, ఈ దరిద్రుని కండ్లు నాకు అసహ్యము, ఈ దరిద్రుని కండ్లు నేను భోంచేయను. నీ కండ్లు నీవు చూచి కూడా నిర్లక్ష్యంగా ఉన్నావు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మ ఎడల ఎలా ఉన్నావు? నాన్న ఎడల నీవెలా ఉన్నావు? నీ దైవజనుని ఎడల నీవెలా ఉన్నావు? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అని బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవుడు ఉదయకాలమందు నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్న దేవుడిగా ఉన్నాడు. సరే, ఇంకొక విషయాన్ని చూద్దాం. 6వ సంగతిని మనం చూద్దాం. సామెతలు 17:25. సామెతలు 17:25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగ చేయును. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. బాధ పెట్టకూడదు అని బైబిల్లో ఉంది. 1, కొట్టకూడదు. 2వది, దూషింపకూడదు. ఈ రోజు నుండి దూషించొద్దు. 3వది, శపించకూడదు. 4వది, నిర్లక్ష్యం చేయకూడదు. 5వది, అవిధేయత చూపొద్దు. అవిధేయత చూపిస్తే కాకులు బీకుతాయి అని బైబిల్ చెప్తా ఉంది. పక్షిరాజు పిల్లలు వచ్చి నీ గుడ్లు తింటాయని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. ఇంకో మాట ప్రభు చెప్తున్నాడు, బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను దానికి అట్టివాడు బాధ కలుగ చేయును. అమ్మను బాధ పెట్టద్దు, నాన్నను బాధ పెట్టద్దు. నేను కూడా రక్షింపబడక ముందు నేను బాధ పెట్టాను. నేను కాలేజీలో చదువుకునే రోజులలో అందరి చేతికి వాచీలు ఉంటూ ఉండేవి. నేను రోజు అమ్మని అడిగేవాడిని, అమ్మ అందరికీ వాచీలు ఉన్నాయమ్మా, నాకు వాచ్ లేదమ్మా
అమ్మ అంటుండేది, నీ వాచ్ కొనాలంటే నా దగ్గర డబ్బు లేదు నాన్నని. ఒక దినం అమ్మతో నేను వెళుతూ వాచ్ కావాలని ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ అమ్మను బాధ పెట్టాను. ఆమె సంచి తిత్తి అనే ఉండేది, ఒక చిన్న సంచి, అందులో డబ్బులు ఉండేవి, రూపాయలు లేకపోతే బిళ్ళలు అవి ఉండేవి. హైవే మీద ఆ డబ్బంతా ఇట్లా ఇసురు కొట్టింది. నాకు బాధ అనిపించింది. ఎందుకు అమ్మ ఇలా చేస్తుంది? నేను బాధ పెట్టినందువల్లనే కదా ఆ డబ్బులన్నీ ఏరిచ్చాను. ఆ తర్వాత ఒక చిన్న స్థలం ఉంటే నా కోసమని అమ్మి ఒక వాచ్ తెచ్చిచ్చింది. కానీ నా దగ్గర వాచీలు, ఈ రోజున చాలా వాచీలు ఉన్నాయి. అవి విదేశాల నుండి వచ్చినటువంటి వాచీలు, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, దుబాయ్ నుండి నా స్నేహితులు, నా బంధువులు, శిల్ప వాళ్ళు తెచ్చిన అవి చూసిన ప్రతిసారి నేను అమ్మను ఈ విషయంలో బాధ పెట్టాను. కానీ దేవుడు ఎంత శ్రేష్టమైన వాచ్లు తెచ్చిచ్చాడో దేవుడికి మహిమ చెల్లిస్తున్నాం. చూడండి దేవుని వాక్యము ఏం చెప్తుంది. దేవుని వాక్యము, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు బాధ కలుగ చేయను. అమ్మ నిన్ను బట్టి ఏడవకూడదు, నాన్న నిన్ను బట్టి ఏడవకూడదు, కన్నీరు కార్చకూడదు. కనుక గమనించండి, దేవుడు ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఫలానా కుమారుడు చేయబట్టి అమ్మ ఏడ్చింది, ఫలానా కుమార్తె చేయబట్టి నాన్న ఏడ్చాడని వాటిని లెక్కలో తీసుకుంటుంది. అయ్యా, అమ్మ బాధ పెడితే ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయండి. అమ్మ మనస్సును దేవుడు మారుస్తాడు. నాన్న కఠినాత్ముడైనటువంటి నాన్నను మారుస్తాడని నేను మనవి చేస్తున్నాను. 7వ విషయాన్ని మనం చూద్దాం. సామెతలు 10:1. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని బైబిల్లో చెప్తుంది. అమ్మ నాన్నను దుఃఖ పెట్టకూడదు అని బైబిల్లో చెప్తుంది. బాధ పెట్టకూడదు, వారికి దుఃఖం కలిగించొద్దు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. చూడండి, ఇది 8వ ఆజ్ఞ. పిల్లలకు 10 ఆజ్ఞలు అని అన్నాను కదా. ఇంకొక 2 ఆజ్ఞలు చెప్పి నేను తొందరగా దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. అమ్మ నాన్నల గురించి ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని కూడా చదువు. ఇప్పుడు అందరం చదువుదాం, బహుశా అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 21:20. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావకొట్టవలెను. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎవడైనా ముండోడు ఉంటే, ఎవడైనా తిండిపోతూ వాడు ఉంటే, కుమారుడైన వీడు ముండివాడై ఉన్నాడు, తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, మా మాట వినడం లేదు, తిండిబోతుగా ఉన్నాడు, త్రాగుబోతుగా ఉన్నాడు, ఉన్నదంతా వాడే తినేస్తున్నాడు, ఉన్నదంతా వాడే దాగేస్తున్నారని పెద్ద మనుషులతో చెప్పాలంట చావడి దగ్గర. ఆ పెద్ద మనుషులు ఏం చేస్తారు? వానికి శిక్ష విధిస్తే తలా ఒక రాయి వేసి వాడిని కొట్టి చంపేయాలని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని నేర్చుకుంటున్నాం? 8వ విషయం ఏంటంటే తిరగబడకూడదు, అమ్మ నాన్నకు తిరగబడకూడదు అని బైబిల్లో ఉంది. అమ్మ నాన్నను దుఃఖపెట్టొద్దు, అమ్మ నాన్నను బాధ పెట్టొద్దు, అమ్మకు విధేయత చూపించాలి, అమ్మను పలకరించాలి, అమ్మను ప్రేమతో వాత్సల్యంతో అమ్మ ఎడల నాన్న ఎడల మనం జీవించాలి. ఎందుకంటే తల్లిని తండ్రిని దేవుడు అనుగ్రహించిన బహుమానాలుగా ఉన్నారు. చాలామందికి ఈ విషయాలన్నీ తెలియక ఎంత నిర్లక్ష్యం జరిగిస్తూ ఉన్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, 9వ ఆజ్ఞ ఆ సామెతలు 15:20. ఎవరైనా చదువుతారా? సామెతలు 15:20. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. తిరస్కరించడం అంటే ఏంటి? వలదు పో అని అనడం, అమ్మ అక్కర్లేదు అని అనడం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. నాన్నను ఎలా సంతోషపెడతాం? నాన్నకి ఏది ఇష్టమో, కొన్నిసార్లు నాన్నకి ఏదైనా తినే ఒక ఆహార పదార్థము ఇష్టమేమో, నాన్నకు పలానా ఒక వస్తువు ఇష్టమేమో,
అలాంటివి తెచ్చినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారు. నేను ఒక స్పిరిచువల్ ఫాదర్ని. ఎవరైనా సరే నాకు ఏం తీసుకొస్తారు అని అంటే, నాకు ఇష్టమైనవి ఏంటంటే పెన్స్. నాకు బాగా ఇష్టం. ఇన్ని పెన్స్ ఉన్నాయి. చాలామంది అంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఏం చేసుకుంటావు ఈ పెన్స్ అని. అన్ని విదేశాల నుండి వచ్చినవి. ఈ దేశంలో కూడా ఎవరైనా బిడ్డలు నాకు బహుమానంగా తెచ్చినవి. ఈరోజు కూడా నేను వాటిని జ్ఞాపకం ఉంచుకుంటాను. ఒక మిషనరీ అమెరికా నుండి ఆయన సొంతగా చెక్క తీసుకొని తయారు చేశాడు పెన్స్. అవి కొన్ని నాకు ఇచ్చాడు. ఆయన జ్ఞాపకార్థంగా అవి నా దగ్గర ఉన్నాయి. కొంతమంది ఇలాంటి టై తీసుకొని వస్తారు. సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి చిన్న డైరీలు నేను మెసేజెస్ రాసుకుంటాను. ఇవి కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ సంతోషం కలిగించే విషయాలు. ఇవి నాకు సంతోషం. కానీ నీ తండ్రికి ఏది ఇష్టము, నీ తల్లికి ఏది ఇష్టము? కొన్నిసార్లు బట్టలు ఇష్టమై ఉండొచ్చు, కొన్నిసార్లు ఆహార పదార్థాలు ఇష్టమై ఉండొచ్చు, కొన్నిసార్లు పానీయాలు అంటే బీరు, సారాయ అటువంటివి కాదు. ఏదైనా అమ్మ నాన్నలు తాగే మంచి బలమైనటువంటి పానీయాలు ఏవైనా ఉంటే మీరు జర్నీ చేసినప్పుడు నా తల్లికి ఇది ఇష్టము, నా తండ్రికి ఇది ఇష్టమని మనం తీసుకొని వెళ్ళగలిగితే అదే గొప్ప భాగ్యము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. పోయిన వారము రామోజీరావు గారు చనిపోయారు. చిరంజీవి గారు రామోజీరావు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. రామోజీరావు గారికి పెన్స్ అంటే నాకులాగానే బాగా ఇష్టమట. ఒక మంచి పెన్ తీసుకెళ్ళి రామోజీరావు గారికి చిరంజీవి గారు, సినీ నటుడు చిరంజీవి గారు ఇస్తే ఆయన చాలా సంతోషపడి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఒక చిన్న పిల్లవానికి టాయ్ ఇస్తే, బొమ్మ ఇస్తే ఎంత సంతోషపడ్డాడో అంత సంతోషపడ్డాడట రామోజీరావు. నాకు చాలా ఇష్టము ఈ పెన్ అని ఆయన దగ్గర ఉన్న ఆ పెన్స్ అన్నిటిని కూడాను చిరంజీవి గారికి చూపించారట. ఇది ఆనందపరచడం, ఇది సంతోషపరచడం. ఇష్టం లేనివి మనం ఏమన్నా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇష్టం ఉన్నటువంటి వాటిని ఇచ్చి అమ్మ నాన్నలను మనం సంతోషపరచడానికి వీలు ఉంది. చివరిగా 10వ ఆజ్ఞ మళ్ళీ చెప్పుకుందామండి ఒకసారి. 1 కొట్టకూడదు, 2వది దూషింపకూడదు, 3వది శపించకూడదు, 4వది నిర్లక్ష్యం చేయకూడదు, 5వది అవిధేయత చూపకూడదు, 6వది బాధ పెట్టకూడదు, 7వది దుఃఖ పెట్టకూడదు, 8వది తిరుగుబాటు చేయకూడదు, 9వది తిరస్కరించకూడదు. 10వ ఆజ్ఞ అందరం చదువుదాం. సామెతలు 19:26 అందరం చదువుదాం. సామెతలు 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయకూడదు. ఏం చేయకూడదు అంటున్నాడండి? తరిమివేయకూడదు. అమ్మ నా దగ్గర నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు, హోమ్లో ఉండమ్మా అని హోమ్కు పంపించకండి దయచేసి. ప్రియమైన బిడ్డలారా, నీ కుక్క నీ దగ్గర ఉండాలి కానీ నీ తల్లి నీ దగ్గర ఉండడానికి వీలు లేదా? మీరు ఒకసారి గమనించండి. నీ ప్రియమైన జంతువులకి నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావో కదా. అమ్మ విషయంలో అలా ఎందుకు చేయడం లేదు? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయకూడదు అని బైబిల్లో చూస్తున్నాం. ఖమ్మంలో ఒక సంఘటన జరిగింది, నేను చూశాను. ఒక పిల్లవాడు ఏం చేశాడు? అమ్మకు కరోనా వచ్చిందని చెప్పి అమ్మను డ్రైనేజ్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఎవరో ఆ సర్పంచ్కి తెలిపారు, అయ్యా ఒక తల్లి డ్రైనేజ్ దగ్గర ఉంది, ఆ కొడుకు అమ్మకు కరోనా వచ్చిందని ఈ డ్రైనేజ్ దగ్గర పెట్టాడు. సర్పంచ్ గారు వచ్చారు, పిల్లవాడిని కొట్టాడు. కొట్టి నీ తల్లి నీ దగ్గరే ఉండాలి, కావాలంటే నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి ఉండు, వ్యక్తిగతంగా ఉండు, తల్లి లోపల ఉండాలి. లోపల తీసుకెళ్ళి తల్లిని కూర్చోబెట్టాడు. చూడండి బైబిల్, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయకూడదు, తండ్రిని తరిమివేయకూడదని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల పట్ల మనము చేయకూడని కార్యక్రమాలు. ఎన్ని ఆజ్ఞలండి? 10 ఆజ్ఞలు. సరే, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఏంటంటే రెండవ విషయం ఏంటంటే ఏం చేయాలి? అమ్మా నాన్నలను ఏం చేయాలి? ఇంతకుముందు ఏం చూసాము? ఏమి చేయకూడదు. మళ్ళీ చెప్దామా? ఏమి చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలని బైబిల్ చెప్తా ఉంది, నేను కాదండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చేయాలి? అమ్మా నాన్నలకు ఏం చేయాలి? బైబిల్ చెప్తా ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఎవరైనా చదువుతారా? ఏం చేయాలి? 10 ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. యెహోవా దేవుడు ఇచ్చినటువంటి సినాయి పర్వతం మీద
ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, లేకపోతే అందరం కలిసి అవుదామా? 20వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మీ అమ్మను మీ నాన్నను సన్మానించాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, గౌరవించడము వేరు, సన్మానించడము వేరు. మా పాస్టర్ గారు చెప్పేవాళ్ళు ఎప్పుడు, జి సామ్యుల్ గారు, గౌరవించడము వేరు. గౌరవించడం అంటే పాస్టర్ గారు వస్తున్నారని నిలబెట్టడము, అది గౌరవించడం. పాస్టర్ గారు వచ్చారని సెల్యూట్ చేయడం, ప్రైజ్ లార్డ్ చెప్పడం, అది గౌరవించడం. సన్మానించడం అంటే ఏంటి? పాస్టర్ గారికి ఒక పూలమాల వేయడం, అమ్మకు నాన్నకు ఒక పూలమాల వేయడం, ఒక శాలువా కప్పడం. అమ్మ పాదాలు పట్టుకోవాలని నేను చెప్పడం లేదు, కానీ గౌరవించడము వేరు, సన్మానించడము వేరు. సన్మానించడం అంటే కొంచెం ఖరీదు అవుతుంది. ఏదైనా ఒక బహుమానము, ఒక పూలమాల, ఒక శాలువా, అది సన్మానము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు ఎక్కువ ఏండ్లు బ్రతకాలి అని అంటే, నీవు నీ గడ్డము నీ తల నెరిసినటువంటి తెల్లగా నెరిసినటువంటి వయోవృద్ధుడిగా నీవు ఉండాలి అని అంటే ఏం చేయమంటున్నాడండి దేవుడు? అమ్మ నాన్నను గౌరవించమని చెప్తున్నాడు. ఆమెన్ చెప్దామండి. ఆమెన్. ఈ మాటలు విని మీరు మర్చిపోవద్దండి. ఈ మాటలు విని వీటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఈ ఉదయకాలం మందు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఏం చేయాలంటున్నాడు? సామెతలు 23:25 ఉంది. సామెతలు 23:25 ఉంది. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. హల్లెలూయా. దేవుడికి వందనాలు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆనంద పెట్టాలంటున్నాడు. ఆనందం అంటే ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం అంటే 10 మందిని పిలుచుకొని సంతోషించడం, అది వేరు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఒక 10 మందిని పిలుచుకున్నాడు నాన్న, క్రొబిన దూడను వధించాడు. నాణ్యం పోయినప్పుడు 10 మందిని పిలుచుకున్నారు, సంతోషించారు. గొర్రెపిల్ల దొరికినప్పుడు 10 మందిని పిలుచుకున్నారు, సంతోషించారు. ఆనందం అంటే వ్యక్తిగతంగా నాలో నేను ఆనందించడం. కొంతమంది ఇట్లా వెళ్తూ ఉంటే మనం చూస్తాం కదండి, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటారు. ఏంటది? ఆనందం. ఏదో జ్ఞాపకం వచ్చింది, మనం అనుకుంటాం వీళ్ళోడు పిచ్చోడు, మెంటలోడు అని అనుకుంటాం, కానీ అది ఆనందం. తల్లిని ఆనంద పెట్టండి, తల్లి హృదయంలో సంతోషించేలాగన చేయమని దేవుడు అంటున్నాడు. ఒకటి సన్మానించాలి, రెండవది సంతోష పెట్టాలి అంటున్నాడు. మూడవది ఏంటంటే మత్తయి 15:4 చూడండి. మత్తయి 15:4, తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెను చలువిచ్చెను. చూసారా? తల్లిని తండ్రిని ఘనపరచమని అంటున్నాడు. యెహోవాను మనం ఘనపరుస్తాం, అమ్మను నాన్నను ఘనపరచాలి. నా ప్రిన్సిపల్ ఒక ఆయన ఉండేవాడు, విక్టర్ ప్రేమసాగర్ గారని, ఏసీటీసీలో ప్రిన్సిపల్గా ఉండేవాడు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, డయానా పెళ్లికి ఆయన ఆహ్వానించబడ్డాడు. మీరు దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఆయన ఎంత పెద్దవాడో. మోడరేటర్గా ఉండేవాడు ఆయన, సిఎస్ఐ చర్చెస్కి అన్నిటికి కూడా అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ప్రిన్సిపాల్ అయినప్పుడు చాలా దండలు ఆయనకు వేశారు కాలేజీలో. ఆయన ఒక ఆయనను వేది మీదకి రమ్మని పిలిచాడు. ఆయన ఎలా ఉన్నాడు? మామూలు జుబ్బా వేసుకొని ఉన్నాడు, మామూలు పంచి కట్టుకొని ఉన్నాడు, మనం పల్లెటూరులో కట్టుకునే అలాంటి సామాన్యమైన వ్యక్తి. ఆ వ్యక్తి మెడలో మా ప్రిన్సిపల్ గారు దండలన్నీ వేసి, నేను ఇంత ఉన్నతమైన స్థితికి, నేను ఇంత అదృష్టవంతునిగా ఇంత పెద్దగా ఎదగడానికి కారకుడు ఎవరంటే మా నాన్నగారు. మా నాన్న ఏమీ చదువుకోలేదు, మా నాన్నకు ఆలు రావు, మా నాన్నకు ఏబిసిడీలు రావు, కానీ నన్ను చదివించాడు. మా నాన్న వ్యవసాయం చేసి నన్ను చదివించాడు. నా కళ్ళ మిట్ట నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే అమ్మను నాన్నను ఘనపరిచే కుమారుడుగా ఉన్నాడని నేను గమనించాను. ఒకటి సన్మానించాలి, రెండవది సంతోషపెట్టాలి, మూడవది ఘనపరచాలి. అమ్మను ఘనపరచాలి. నా ఉన్నతికి అమ్మ కారణం. నేను పాస్ అయ్యానంటే అమ్మ ఉపవాసము, నేను విజయం పొందానంటే నాన్న ప్రార్థన, నాన్న భయభక్తులు, నాన్న క్రమశిక్షణ. ఇంకొక మాట చూద్దాము, సామెతలు 1:8 చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మీ అమ్మ బోధను త్రోసివేయద్దు.
నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ బోధ అంతటిని కూడా మనస్కరించాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు. నేను ఒక అబ్బాయిని గురించి చదివాను. అబ్బాయి గురించి చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు ఒకసారి విహారయాత్రకు వెళ్తున్నాడు. 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాడు. వెళ్ళేటప్పుడు అమ్మ ఈ సామెతల గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ వచనాలు వాగ్దానాలు ఇచ్చింది. నా కుమారుడా, కిందనే ఉంది, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. నీ తండ్రి ఉపదేశం, నీ తండ్రి ఉపదేశం, తల్లి ఆ జ్ఞానమును నువ్వు స్వీకరించమని వాగ్దానాలు పెట్టి ఆ తల్లి పంపించింది. ప్రార్థన చేసి విహారయాత్రకు కొడుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? మొదటి మజిలీ ఒక స్కూల్లో వాళ్ళు దిగారు. ఆ స్కూల్ దగ్గర పొద్దుపోతున్నప్పుడు చాలా మామిడికాయలు ఉన్నాయి. చాలామంది చెడ్డ స్నేహితులు ఏం చేశారంటే ఈ పిల్లవాడిని, క్రైస్తవ పిల్లవాడిని పిలిచారు, నువ్వు కూడా మాతో రా, ఈ కాయలన్నీ కింద పడేద్దాం, రాళ్లతో కొట్టేద్దాం అని. అంటే ఆ పిల్లవాడు వెళ్ళలేదు. ఎందుకంటే అమ్మ ఇచ్చిన వాగ్దానం తన దగ్గర ఉంది. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పవద్దు. అమ్మ ఉపదేశము, ఆ వాగ్దానం మన జేబులో ఉంది, అది చదువుకొని నేను రాను అన్నాడు. రెండవ ప్లేస్కి వెళ్ళారు. అందరూ హెడ్ మాస్టర్ నిద్రపోయిన తర్వాత, టీచర్లు నిద్రపోయిన తర్వాత ఆ స్కూల్ వెనక భాగంలోకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నారు. ఈ క్రైస్తవ పిల్లవాడిని కూడా రమ్మని అడిగారు. పిల్లవాడిని నేను రానన్నారు. ఎందుకంటే అమ్మ ఒక ప్రామిస్ ఇచ్చింది, ఒక వాగ్దానం ఇచ్చింది, నేను రాను. 3వ దగ్గర అలాగే పాపానికి వెళ్ళలేదు. 4వ దగ్గర, 5వ దగ్గర, 6వ దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అమ్మ వాగ్దానాలు దగ్గర పెట్టుకొని ఆయన రాత్రిపూట చదువుకుంటూ ఉన్నాడు. ఇంటికి వచ్చాడు అబ్బాయి. అమ్మ అడిగింది, నాన్న ఎలా జరిగింది నీ విహారయాత్ర, ఎలా జరిగింది? అమ్మ, నీవు ఒక వాగ్దానం నా జేబులో పెట్టావు. ఆ వాగ్దానం ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నేను పాడు పనులన్నీ చేసేవాడిని. ఆ బైబిల్ వచనాలన్నీ నా హృదయంలో ఉంచుకొని నేను నా ఫ్రెండ్స్తో కలిసి నేను ఏ విధమైన తప్పిదం చేయలేదమ్మా, చాలా జాగ్రత్తగా వచ్చానని చెప్తే అమ్మ కుమారుణ్ణి ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంది. ఎందుకంటే అమ్మ ఉపదేశము, నాన్న ఉపదేశాన్ని స్వీకరించినందువలన ఆయన గొప్ప సేవకుడయ్యాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను, తర్వాత ఇంకెప్పుడైనా నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ ఉపదేశంలో ఆశీర్వాదం ఉంది, నాన్న ఉపదేశంలో దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నాతో కలిసి ఒక మాట చెప్పండి మీరు కూడా. ప్రభువా మీకు వందనాలు, నాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు. నా తల్లి ఎడల, నా తండ్రి ఎడల మీరు చెప్పినవన్నీ నేను పాటించడానికి జ్ఞానము దయచేయము. ఆమెన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. అమ్మను ఎప్పుడైనా కొట్టావా? అమ్మను దూషించావా? దుర్భాషలాడావా? తల్లి అన్న గౌరవం లేకుండా ఉన్నావా? శపించావా? ప్రియమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాలమందు శామ్యూల్ బాబుతో దేవుడు మొదటిగా మాట్లాడాడు. నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి వందనాలు చెల్లి. తలలో ఉంచండి, అటు ఇటు చూడకండి దయచేసి. ప్రభువా, నేను తెలియక అమ్మను దూషించాను, నేను తెలియక నాన్నను దూషించాను, తెలియక కొట్టానయ్యా, తిట్టానయ్యా, శపించానయ్యా, నన్ను మన్నించు. ఈరోజు నుంచి దేవుని మాటలకు విధేయత చూపిస్తానన్న వాళ్ళు మీ కుడి చెయ్యి పైకి చూపెట్టండి. నేను మిమ్మల్ని చూడనండి దయచేసి. ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడికి వందనాలు. కొంతమంది బిడ్డలు వాళ్ళ చేయి చూపిస్తున్నారు. దైవాశీర్వాదాలు మీకు కలగాలి. ఇంకెవరైనా ఉన్నారా? మీ చేయి చూపెట్టండి. ప్రభు ఇక మీదట నేను చెయ్యను, మీ ఆజ్ఞకు నేను లోబడుతున్నాను. యేసు ప్రభుల వారు యోసేపుకు లోబడ్డాడు, మరియమ్మకు లోబడ్డాడు. ప్రభువా, నేను కూడా మా అమ్మకు లోబడతాను, మా నాన్నకు లోబడతాను, నా స్పిరిచువల్ పేరెంట్స్ కూడా, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నేను లోబడతానని చెప్పేవాళ్ళు చేయి చూపెట్టండి. నేను మీ కొరకని ప్రార్థన చేస్తాను. దేవుడికి వందనాలు. ఇంకెవరైనా ఉన్నారా? మీ చేయి చూపి. కఠినంగా ఉండొద్దండి. దేవుని మాటలు విన్నారు, దేవుని మాటలు మీ హృదయంలో చొచ్చుకుపోయాయి కదా బాణంలాగా. అవును, ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు. పిల్లలకి మీరు 10 ఆజ్ఞలు ఇచ్చారు, మీకు వందనాలు. 10 విషయాలు మేము చేయకూడదు, 4 విషయాలు మేము చేయాలని మాకు నేర్పించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తెలుసో తెలియకో అమ్మ నాన్న ఎడల
కాఠిన్యంగా మేము జీవించామేమో మన్నించండి ప్రభువా. దయ లేకుండా జీవించామేమో మన్నించండి ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. లోయి కాకులు రాకుండగా చేయండి ప్రభువా. పక్షిరాజు పిల్లలు రాకుండగా చేయండి ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి, ఆమెన్. And as we worship build your throne, and as we worship build a throne, and as we worship build a throne, come Lord Jesus and take